ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటంటే ఒక పాస్టర్ గారు అంటే నేను ఒక బుక్లో చదివాను ఈ స్టోరీ. అయితే అదేంటంటే ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన మంచిగా వాక్యం చెప్తారు. సాధారణంగా ఆయన ఎప్పుడు కూడా వాక్యం బాగా చెప్తూ ఉంటారు అనమాట. సో ఆయన విశ్వాసులు కూడా మంచిగా ఆయన చెప్పినవంటూ గ్రహించుకుంటూ వాళ్ళు మంచిగా రెస్పాండ్ అవుతూ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవారు ఆయన వాక్యం వింటూ. అయితే ఒకరోజు ఆయన వాక్యం చెప్తున్నారు కానీ సరిగ్గా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు బాగా డిస్టర్బ్గా ఉంటున్నారనమాట. అంటే ఆయన మీద దృష్టి పెట్టట్లేదు. ఆయన వాక్యం చెప్తుంటే వాక్యం మీద దృష్టి పెట్టకుండా అటు ఇటు చూడడం, డిస్టర్బ్ అవ్వడం, ఒకరిని చూసి ఒకరు డిస్టర్బ్ అవ్వడం ఇలాగా చెప్తున్నారనమాట. అయితుంటే ఇంటి ఇలా డిస్టర్బ్ అవుతున్నారని చెప్పేసి ఆయన వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నారు. ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు ఏమన్నారంటే, నువ్వు పెట్టుకున్న వాచ్ తీసేసేయని చెప్పేసి అన్నారు. అయితే ఇదేంటి వాచ్, నేను నిజమే కదా వాచ్ పెట్టుకున్నాను ఈరోజు, నేను ప్రతి వారం వాచ్ పెట్టుకునేవాడిని కాదు, ఈరోజేమో మరి నాకు కూడా టైం తెలియాలి కదా, ఒక్కొక్కసారి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను వాచ్ పెట్టుకున్నాను. నిజమే, మరి ఎప్పుడు వాచ్ పెట్టుకోకుండా వాక్యం చెప్పినప్పుడు మాత్రం అందరూ మంచిగా విన్నారు, ఈరోజు వాచ్ పెట్టుకున్నానని చెప్పేసి సరిగ్గా వినట్లేదా? నేను వాక్యం మంచిగా చెప్పాను కదా, ఎప్పుడు చెప్పినట్టుగానే చెప్పాను కదా, ఇదేంటి ఇలాగని చెప్పేసి ఆయన అనుకున్నారు. అనుకొని ఇదేదో నాది భ్రమలాగా ఉంది, దేవుడు మాట్లాడడం కాదు, దేవుని స్వరం కాదని చెప్పేసి మళ్ళీ అదే కంటిన్యూ చేసి మళ్ళీ మరుసటి రోజు ప్రార్థన ఉంటే మళ్ళీ వాక్యం చెప్పారు. చెప్తే మళ్ళీ అదే వాచ్ పెట్టుకొని వెళ్ళి వాక్యం చెప్తే మళ్ళీ ఎవరు సరిగ్గా వినట్లేదన్నమాట. వినకుండా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉన్నారనమాట. డిస్టర్బ్ అవుతూ ఉంటే అప్పుడు ఇంకా ఆయన ఏంటంటే, ఇదేంటి ఇలాగా మళ్ళీ డిస్టర్బ్ అవుతున్నారు, నిజంగా వాచ్ పెట్టుకోకుండా ఇది అవ్వడం వల్లనేనా, వాచ్ పెట్టుకోవడం వల్లనేనా అని చెప్పేసి ఈసారి వాచ్ పెట్టుకోకుండా వచ్చారనమాట. వాచ్ పెట్టుకోకుండా వస్తే మంచిగా అందరూ వాక్యం మంచిగా విన్నారు. అందరూ వాక్యం వింటుంటే ఏంటి అసలు ఆయనకి అంటే ఇంతకుముందు వాచ్ ఆయన దగ్గర లేదు, దాని అవసరం తర్వాత అర్థమయ్యి ఆయన పెట్టుకోవడం మొదలుపెట్టారు. అంతేగాని వాచ్ పెట్టుకోకూడదు అని, పెట్టుకోవచ్చు అని ఏదో సిద్ధాంతపరంగా కాదు. మామూలుగా ఆయన అవసరాన్ని బట్టి వాచ్ పెట్టుకున్నారు, వచ్చారు. అయితే వాచ్ పెట్టుకోకుండా వచ్చినప్పుడు మళ్ళీ మంచిగా అందరూ విన్నారు. అయితే ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాను. నా విశ్వాసులు ఇంత ఇదిగా ఉన్నారా, నేను ఇన్ని రోజులు వాళ్ళ వాక్యం లోతులో ఉన్నారు అనుకున్నాను, కానీ కేవలం ఒక వాచ్ వలన వాళ్ళ ఆత్మీయ స్థితి ఎంతగా ఇదైపోతుందా అని చెప్పేసి ఎంతగానో బాధపడ్డారనమాట. బాధపడి లాస్ట్కి ఒక విశ్వాసి ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఈ వాక్యం చాలా బాగుందండి అని చెప్పేసి, దేవుడు నాతో మాట్లాడారని చెప్పేసి ఆయన ఎంతగానో హ్యాపీ అయితే అప్పుడు ఆయన పాస్టర్ గారు అన్నారంట, అవునండి వాక్యం ఈరోజే బాగుందా, ప్రతిసారి నేను చెప్పినప్పుడు అంతా బాగుందా అంటే, చెప్పినప్పుడు బాగుందండి. మరి రెండు రోజులు నేను చెప్పిన వాక్యం మీకు గుర్తుందండి అంటే, గుర్తులేదని ఆయన చెప్పలేకపోతున్నారంట. అదేంటండి, నేను చెప్పిన వాక్యం బాగానే ఉంటుంది ఎప్పుడు అని అన్నారు, మరి గత 2 సార్లు నేను చెప్పింది ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అని అంటే, అప్పుడు ఆయన అన్నారంట, అయ్యో అదేం కాదండి, మీరు వాక్యం బాగానే చెప్తున్నారు కానీ మీ వాచ్ కొంచెం నేను డిస్టర్బ్ అయ్యానండి. అప్పుడు ఆయన ఎంతగానో బాధపడ్డారంట పాస్టర్ గారు, నేను వాచ్ పెట్టుకున్నానని మీరు డిస్టర్బ్ అయిపోయారని, నా వాక్యం బాగున్నప్పటికీ కూడా నేను వాచ్ పెట్టుకున్నదాన్ని మీరు ఎంతగానో, అంటే నేను వాచ్ పెట్టుకోకూడదా అండి, నేను వాచ్ పెట్టుకోకూడదా అని చెప్పేసి, అంటే నేను వాచ్ పెట్టుకోవడం తప్పైపోయిందా అని బిలీవర్ని అడిగారంట పాస్టర్ గారు. అడిగితే, అయ్యో పాస్టర్ గారు, మీరు వాచ్ పెట్టుకోవడం తప్పు కాదండి, మీరు ఎప్పుడు సాధారణంగా వాచ్ పెట్టుకోరు, అయితే మీరు ఆ వాచ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈసారి పెట్టుకున్నప్పుడు ఏమైందంటే, బయట నుంచి సన్ రిఫ్లెక్షన్ డైరెక్ట్గా మీ వాచ్ మీద పడుతుంది, అది మీకు అర్థం కాదు, మాకు కనిపిస్తుంది అది. సో మీ వెనకాల లేదంటే మీ పైన మొత్తం ఆ రిఫ్లెక్షన్ అనేది చుట్టూ తిరుగుతూ ఉన్నది. మా 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 అటెన్షన్ మీ మీద మేము పెట్టలేకపోయాము, మేము ఉన్నవారం అందరం కూడా వాటినే చూస్తూ ఉన్నాం, మా పిల్లలు వాటిని చూడడం, అదిగో అని చూపించడం, ఒకరు బట్టి ఒకరు అన్నట్టు, ఒకరు బట్టి అందరూ డిస్టర్బ్ అయిపోయామండి అని చెప్పేసి ఆయన అన్నారు.
అప్పుడు అప్పుడు పాస్టర్ గారికి అర్థమైందనమాట, దేవుడైతే నాతో నిజంగా అందుకే నా మాట్లాడాడు వాచ్ తీసేమని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని తర్వాత మరి ఆయన వాచ్ పెట్టుకున్నది లేనిది అయితే నేను ఆ స్టోరీలో చూడలేదు. జస్ట్ ఈ ఇన్సిడెంట్ ఒకదానికి ఎగ్జాంపుల్గా చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ మాత్రం ఆ బుక్లో చెప్పారనమాట. వాచ్ మరి ఆయన దాన్ని ఏ విధంగా రీప్లేస్ చేసుకున్నారో, రిఫ్లెక్షన్ రాకుండానో మరి ఏమో కానీ అయితే అంటే నువ్వు వాక్యం చెప్పలేకపోవడానికి కారణం వాచే. ఆ వాచ్ అనేది నువ్వు తీసేయాలన్నట్టుగా దేవుడు ఆయనతో మాట్లాడారు. సో అదేవిధంగా మనకి కూడా మన జీవితంలో కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే అది తప్పు అన్నట్టుగా ఉండవు. ఇది తప్పు. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక వాక్యం లోతు లేని వాళ్ళు విన్నారనుకోండి, అంటే ఈ ఇన్సిడెంట్ వాళ్ళతో జరిగితే వాచ్లు ఏవి పెట్టుకోకూడదు, నిడారంభరంగా ఉండాలని చెప్పేసి ఒక సిద్ధాంతం తయారు చేసేస్తారనమాట. అంటే ప్రతిదానికి ఒక సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతారు. ఇలాగ ఒక్కొక్కటి వస్తుంటాయి. కానీ ఏంటంటే మనము దేవుడు ఏంటంటే కొన్ని దేవుని యొక్క పరిచర్యకి అడ్డంగా ఏవో వస్తాయో వాటిని దేవుని పరిచర్య కంటే ఇంపార్టెంట్ ఏది కాదు అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నది. సో ఓకే, వాచ్ పెట్టుకుంది చెప్పేది వేరు, వాచ్ పెట్టుకోకుండా చెప్పేది వేరు. ఆయనకి ఆ రిజల్ట్ అర్థమైపోయింది కదా. సో అలాగే మనము అది పరిచర్య అంటే ఏదైనా కావచ్చు, మన ఇతరులతో దేవుని దగ్గరికి ఇతరులు నడిపించే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక్కొక్కసారి మన జీవితంలో మనకి ఇష్టమైనవి ఉంటాయి. మనకి ఇష్టమైనవి మనం దేవుని సేవ కోసమైనా సమర్పించగలుగుతామా? ఏంటి ఇది తప్ప, ఇలా చేయడం తప్ప, ఇది నాకు ఉండడం తప్ప, ఇది నేను ఫాలో అవ్వడం తప్ప, తప్పు కాదు కదా, ఇది ఇలాగని ఎక్కడ బైబిల్లో రాసింది, ఇలాగని ఎక్కడైనా ఎవరైనా చెప్పారా అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. ఏదైనా అదే అంటే దేవుని పరిచర్యకి అడ్డం రాకుండా, ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఒకవేళ వాచ్ తీసేసి ఉండొచ్చు, లేదంటే అటువంటి రిఫ్లెక్షన్ రాని విధంగా వాచ్ని తయారు చేసుకుని ఉండొచ్చు, లేదంటే ఆయన చర్చిలో ఆ రిఫ్లెక్షన్ ఆయన మీద పడలేని ఒక స్థానం అంటే ఇంకో ప్లేస్కి ఆయన స్టేజ్ మార్పించుకొని ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అంటే ఏంటంటే అక్కడ వాచ్ తీసేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రజలు మెయిన్ వాక్యాన్ని వినడం అనేది ఇంపార్టెంట్. ఏం పర్వాలేదు, నేను ఇలాగే నాకు ఈ వాచ్ స్టైల్గా ఉండి ఇదే మెయింటైన్ చేస్తాను, నాకు ఇక్కడ నిలబడే వాక్యం చెప్పాలనేది, ఇంకో సైడ్కి స్టేజ్ మార్చుకోవడం ఇష్టం లేదు ఇక్కడే అని మన ఇష్టాలు అనేవి కొన్ని దేవుని యొక్క చిత్తం నెరవేరడానికి మన ఇష్టాలు అనేవి అడ్డం రాకూడదు అనమాట. అది ఏదైనా కావచ్చు. చూడండి, మనము దేవుని సేవ కోసం లేదంటే దేవుని కోసం మనము ఏదైనా ఇవ్వగలం. మన సమయాన్ని ఇస్తాం, మన ధనాన్ని ఇస్తాం, ఇంకా మన హృదయాన్ని ఆయనకి ఇస్తాం. అంటే ఇంకా చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మనసుని దేవునికి ఇచ్చామనుకోండి, మన మనసుని దేవునికి ఇస్తే దేవుని యొక్క ప్రజెన్స్ మనతో క్యారీ చేస్తాము. ఇంకా మన మనసుని దేవునికి ఇచ్చామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుని బిడ్డలు అయ్యి ఉంటే మనకు అంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ మన చుట్టూ ఉన్న వాళ్ళు మన కుటుంబస్తులు దేవుని బిడ్డలు కాదనుకోండి, మన మనసుని దేవునికి ఇచ్చినందుకు మనం ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. మన ధనాన్ని దేవునికి ఇచ్చామనుకోండి, మనం ఇంకా గట్టి కష్టపడితే మనం ఎంత ధనమైతే ఇచ్చామో అంతకు మించి మనం పొందుకోగలుగుతాం. దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు, ఆయనకి ఇచ్చినందుకు మనం పొందుకోగలం. మన సమయాన్ని దేవునికి ఇచ్చామనుకోండి, ఇంకా మిగిలిన సమయంలో ఇంకా మనం బద్ధకంగా ఉండకుండా ఇంకా మంచిగా కష్టపడగలుగుతాం. మళ్ళీ ఏ సమయాన్ని అయితే దేవునికి ఇచ్చామో అంతకు రెట్టింపుగా మనకి దేవుడు సమయాన్ని మనకున్న సమయాన్ని దేవుడు ఆశీర్వదించి మనకి అన్ని మంచిగా జరిగేటట్టుగా చేయరు. సో ఇలాగ ఏదైనా ఇవ్వడం ఈజీగా, కానీ మన ఐడెంటిటీని దేవునికి ఇవ్వడం అనేది ఎంత కష్టమైంది కదా. సో దేవుని సేవ కోసం చాలామంది చాలా సమర్పించుకుంటారు, వాళ్ళ జీవితాన్ని సమర్పించుకుంటారు, వాళ్ళ జీవితంలో సమయాన్ని సమర్పించుకుంటారు, వాళ్ళ జీవితంలో ఆస్తుల్ని సమర్పించుకుంటారు, వాళ్ళ జీవితంలో ధనాన్ని సమర్పించుకుంటారు, అన్నీ సమర్పించుకుంటారు. కానీ వాళ్ళ ఐడెంటిటీ నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యోతి అంటే ఇది అని నా సొంతంగా నాకంటూ ఒక ఇష్టం ఉంటుంది. అంటే నేను ఇలా ఉంటాను, నేను ఇలాగ ఇతరులకు నేను ఎలా కనిపిస్తాను, నేనంటే ఇది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఐడెంటిటీనే సమర్పించుకోవాలి అంటే ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐడెంటిటీ సమర్పించుకోవడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశంకి వచ్చి మన కోసం సేవ చేసిన మదర్ తెరిసాని చూడండి.
మదర్ తెరిస్సా తన ఐడెంటిటీని తను సమర్పించుకున్నట్టే కదా. నేను చిన్నప్పుడు చదువుకున్న బుక్స్లో ఆమె యూగోస్లావియా అనే దేశంలో జన్మించారు. ఆ తర్వాత ఇండియా వచ్చి ఇండియాలో కుష్ఠరోగుల కోసం ఆమె సేవ చేశారని చెప్పేసి నేను విన్నాను. అయితే చదివాను. అయితే ఏంటి అంటే ఆమె ఐడెంటిటీని ఆమె ఐడెంటిటీ ఏంటి? ఆమె ఒక యుగోస్లావియా దేశస్తురాలు. సో దానికి తగినట్టుగా ఆమె డ్రెస్సింగు అంతా, ఆమె హెయిర్ స్టైల్ ఏంటి, ఆమె డ్రెస్సింగ్ ఏంటి, అన్నీ కూడా దానికి తగినట్టుగానే ఉంటాయి. సో అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి, ఫారినర్స్ మనం చూస్తుంటాం కదా, వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు లేడీస్ ఎలా అంటే ఆ రోజుల్లో, పాత రోజులు కాబట్టి లాంగ్ గౌన్స్ లాంటివి వేసుకునేవారు. లాంగ్ గౌన్స్ వేసుకొని మిడీస్ లేదంటే మిడీస్ కానీ లేదంటే లాంగ్ గౌన్స్ కానీ వేసుకునేవారు అనమాట. అది వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ అనమాట. వాళ్ళ హెయిర్ కూడా ఆ విధంగానే. కానీ మదర్ తెరీసా మన దేశంకి వచ్చి మన దేశంతో కలిసిపోయిన విధంగా ఆమె ఇక్కడ డ్రెస్సింగ్ అంటే శారీ, అది కూడా శారీ కూడా ఏంటంటే ఒక వైట్ శారీ, అది కూడా తన హెయిర్ కవర్ చేసుకొని ఇలాగా ఉన్నట్టుగా. సో తన ఐడెంటిటీనే దేవునికి ఒక సమర్పణ చేసుకున్నారనమాట. సో అటువంటివి ఏంటంటే దేవుని సేవ చేయడం అంటే ఆమెతో కలిసి పెరిగిన తన దేశంలో తనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. సో తనతో పెరిగిన వాళ్ళు తనకంటే చాలా డిఫరెంట్గా ఉన్నారేమో. కొంతమంది స్టైల్గా మోడలింగ్కి వెళ్ళారేమో, కొంతమంది మంచి మంచి ప్రొఫెషన్స్లోని సెట్ అయ్యారేమో, కొంతమంది చాలా గొప్ప గొప్ప మంచి అఫీషియల్గా వాళ్ళు ఉన్నారేమో. కానీ కేవలం మదర్ తెరీసా మాత్రమే తన ఐడెంటిటీని లక్ష్య పెట్టకుండా, తన అందాన్ని లక్ష్య పెట్టకుండా, తన డ్రెస్ స్టైల్ని, హెయిర్ స్టైల్ని లక్ష్య పెట్టకుండా తను డిఫరెంట్గా అయ్యారు. కానీ దానికి ఏంటి అంటే దేవుని సేవ కోసం తను అలా చేశారు. సో అలా మన జీవితంలో మనం దేవుని సేవ కోసం ఏంటి అంటే అది మార్చుకోవడమో, దాన్ని రీప్లేస్ చేయడమో ఏదో విధంగా అంటే దేవుడు పర్టికులర్గా ఈ వస్త్రధారణ ఎంచుతున్నాడు, ఆ వస్త్రధారణ ఎంచట్లేదు. కొన్ని దేవునికి నిషిద్ధమైనవి, కొన్ని మంచివి దేవునికి ఇష్టమైనవి అంటే ఇవని కాదు నేను అనేది. మనకి సేవ చేయడానికి అడ్డం వచ్చేవన్నీ దేవునికి వ్యతిరేకమైనవని కాదు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు వాచ్ పెట్టుకున్నారు, వాచ్ దేవునికి వ్యతిరేకమైందని కాదు. అంటే దానివల్ల జరుగుతున్న ఇబ్బందిని దేవుడికి తెలియజేశాడు, అది తీసేయమన్నాడు. కానీ అంటే ఆ ఇబ్బందిని అక్కడ క్లియర్ చేయమన్నాడు, అంతేగాని అసలు ఆయన వాచే పెట్టుకోవద్దని చెప్పేసి ఆ ఉద్దేశంతో దేవుడు అన్నది కాదు. అలాగ మన దేవుని ఇంపార్టెంట్ ఏంటంటే మనం దేవుని కోసం ఎంతగా సమర్పించుకుంటున్నాం అన్నది దేవుడు చూస్తాడు. అబ్రహాముని చెప్పాడు, నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలి అర్పించు అన్నాడు. అంటే అక్కడ అబ్రహాము ఇస్సాకుని ఎంతగానో ప్రేమించాడు. అటువంటి ప్రేమించిన కుమారుణ్ణి ఇస్తున్నాడా లేదా అనే టెస్ట్ కోసం దేవుడు చూశాడు. కానీ ఇస్సాకు అంటే దేవుడికి ఇష్టం లేక ఇస్సాకు ఉండకూడదని, భూమి మీద ఉండకూడదని, లేదంటే ఇస్సాకు దేవునికి విరుద్ధమైన వాడని కాదు కదా అక్కడ మీనింగు. అంటే మనకి ఇష్టమైనవి దేవుని సేవ కోసం మనం ఎంతగా సమర్పించుకుంటున్నాము అన్నది దేవుడు చూస్తాడనమాట. సో మన చుట్టూ ఒక్కొక్కసారి మనం ఏమేమి సమర్పించుకోవాల్సి వస్తుంది, మన అహం సమర్పించుకోవాల్సి వస్తుంది, మన స్వాభిమానం సమర్పించుకోవాల్సి వస్తుంది. అంతే. మరీ స్వాభిమానం అంటే మరీ రెస్పెక్ట్ లేకుండా పడుండమని దేవుడు అనట్లేదు మనల్ని. కాకపోతే ఒక్కొక్కసారి మనం తగ్గాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో. అంటే దేవుని యొక్క చిత్త ప్రకారం మన జీవితం జరగాలి. మనం ఇతరులకి దేవుని ప్రేమ చూపించాల్సిన సమయంలో చూడండి, మదర్ తెరీసా అంట కుష్ఠరోగుల కోసం ఏమంటారు అంటే ఆమె ఇంటింటికి వెళ్ళి ఆమె అడిగేవారంట. ఈ స్టోరీ ఉన్నది. ఆమె భిక్షం కూడా ఎత్తుకున్నారంట, అంటే కుష్ఠరోగుల్ని వాళ్ళు పోషించడానికి. అయితే ఆమె ఇలా 2 చేతులు చాపి ఒక ఆయన దగ్గర, ఒక జమీందార్ దగ్గర, ఎవరి దగ్గర ఇలాగా అడుక్కుంటున్నారంట. అంటే ధర్మం చేయమన్నట్టుగా, లేదంటే ఇలా కుష్ఠరోగుల కోసం ఏమన్నా ఇవ్వండి, మీకు కలిగింది ఇవ్వండి, వాళ్ళు పాపం ఆకలితో ఉన్నారు అన్నట్టుగా బెగ్ చేశారనమాట. 2 చేతులు జోడించి బెగ్ చేస్తే ఆయన అంట చేతిలో ఉమ్మూసారంట. ఉమ్మూసి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారంట. ఈ కుష్ఠరోగులకి ఉమ్మని చెప్పి ఆమె 2 చేతుల్లో అతను ఉమ్మూసారంట. చూసారా ఎంత అహంకారం కదా. ఆయన సేవ చేయలేదు, చేసిన ఆమెని అంటే అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇతరుల బాధ ఆయనకు అవసరం లేదు. కానీ అక్కడ ఆమె ఏమంటారు, అది మదర్ తెరీసాకి అసలు కోపం రావాలి. ఇంకొకరైతే నీకేం పోయింది, చక్కగా బాగానే ఉన్నావుగా నువ్వు,
లేని వాళ్ళకి పెట్టొచ్చు కదా, ఇంత అహం ఏంటి నీకు అని గొడవ పడేవారు. కానీ మదర్ తెరీసా ఏమన్నారు తెలుసా? అక్కడ గొడవ పడకుండా ఏమన్నారంటే, అయ్యా మీరు ఇది ఊసింది ఇది నాకు, కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి అన్నారంట. అలా అనడంతో అక్కడ అలా ఊసిన అతని మనసు మారిపోయి ఆయన వెంటనే వాళ్ళ కోసమని ఏదో ఏదో వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చారంట. సో అంత చూసారా అంటే అంటే అక్కడ ఆమె గొడవ పడింది అనుకోండి, అతను ఏం చేస్తాడు, తప్పుడుగా చిత్రీకరించి లేదు లేదు ఈమె నాతో ఏదో పడింది గొడవ పడింది. అసలే చూడండి గ్రహం స్టెయిన్స్ గారిని ఎలాగ కాల్ చేశారో చూసారంటే, క్రైస్తవుల మీద వ్యతిరేకత లేదంటే పరాయి దేశస్తుల మీద వ్యతిరేకత అనేది అప్పటికే ఉన్నది ఆల్రెడీ. సో అటువంటి సందర్భంలో ఏమాత్రం అజాగ్రత్తగా మదర్ తెరీసా ప్రవర్తించినా సరే మొత్తం నిందంతా ఆమె మీదే వేసేసి, ఈవిడే లేనిపోనివన్నీ కార్యకలాపాలు మన దేశంలో చేసి మనతో గొడవలు పెట్టుకుంటున్నారు, ముందు ఈమెను వెళ్ళగొట్టాలని చెప్పేసి అక్కడ దేవుని సేవ ఆగిపోవచ్చు కదా. సో ఆమె ఎంతో జ్ఞానంగా జాగ్రత్తగా ఏమంటే తగ్గింపుతో, ఎటువంటి పొగరు గర్వం లేకుండా అహంకారం లేకుండా ఆమె ఎంతగానో తగ్గించుకొని ఆవిడ అలాగా ఇదైతే నాకు, కానీ వాళ్ళ కోసం మీరు ఏమైనా ఇవ్వండి అని చెప్పేసి అన్నారంట. అంటే దేవుడు అందరినీ కూడా అలాగా వేస్తే అని అటువంటి పరిస్థితి మన అందరికీ వస్తుందని కాదు, ఒకవేళ రావచ్చు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప తిప్పాలని ఉన్నది కదా. సో ఈ విధంగా మనం దేవుని కోసం ఏమి సమర్పించుకుంటున్నాం, మన ఐడెంటిటీని మనం సమర్పించుకోవాల్సి వస్తుంది, మన అహాన్ని మనం సమర్పించుకోవాల్సి వస్తుంది, మన కోపాన్ని మనం సమర్పించుకోవాల్సి వస్తుంది, ఇంకా మన స్టైల్ని మనం లేదంటే మన ఏమంటారు మన పరపతిని మన పరువుని ఇవన్నీ కూడా ఏది మనం దేవుని కోసం సమర్పించుకున్నా దేవుడు అవన్నీ లెక్క రాసుకుంటాడు. అంతకు మించి 100 రెట్లు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మీకు ఎంత అర్థమైందని నేను నమ్ముతున్నాను. మీకు దయచేసి మీకు అర్థమైనప్పుడు కింద కామెంట్ కానీ లైక్ కానీ పెట్టండి, అది నాకు ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.